పరిపాలన ఎలా ఉంది? కొత్త కదమ్మా, అప్పుడే ఎవరు అంచనా వేయలేరు. ఒక సంవత్సరం 2 సంవత్సరాలు అయితే అంచనా వేయచ్చు. ప్రస్తుతానికి అయితే కొత్త కాబట్టి లోటుపాట్లు అన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. బాగానే ఉందా ప్రస్తుతానికి అయితే పర్లేదమ్మా, ప్రస్తుతానికి అయితే పర్లేదు. ఇంకా బెటర్ కావాలి, ఇంకా ఉపాధి రావాలి, ఇంకా కొద్దిగా ఈ పనులు చాలా వరకు కూడా లేక ఇబ్బంది పడుతున్నారు చాలామంది. అవన్నీ కావాలి. విద్య ఉపాధి ఉంటే చాలు. పథకాలు అవసరం లేదండి. ఇలా 3 పూటలు పెడుతున్నారు కడుపు నిండా. మాకైతే హ్యాపీగా ఉంది. ఫ్రీ గ్యాస్ సిలిండర్ డబ్బులు పడుతున్నాయి. నాకైతే పని అమ్మా. ఫ్రీస్గా దొరుకుతుందన్న బయట? దాని గురించి అయితే నాకు పెద్దగా అవగాహన లేదు. దొరుకుతుంది, బాగానే దొరుకుతుంది అని అంటున్నారు తప్ప నాకైతే, నేను ఆటో తోలుకుంటాను కాబట్టి నాకైతే అవగాహన లేదు. నా పెన్షన్ అందుతుందా మీ ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ? ప్రతి నెల అందుతుందమ్మా. పొద్దున వస్తున్నారు, ఇస్తున్నారు. ఒకళ్ళు మిస్ అయినా మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి పిలిపించాలి, ఇస్తున్నారు. పెండింగ్ అయితే ఏం లేదమ్మా. పథకాలే పెండింగ్ ఉన్నాయి కానీ కొత్త కాబట్టి గవర్నమెంట్ దగ్గర ఆదాయ డబ్బు లేదు కాబట్టి కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అయినా పథకాలు కావాల్సిన మనం ఉపాధి విద్య ఇవన్నీ ఉంటే సరిపోద్ది. 3 పూటలు అన్నం 5 రూపాయలకి సరిపోతుంది కడుపు నిండా. ఇంతకు ముందున్న గవర్నమెంట్కి తేడా అనిపిస్తుందా? చాలా తేడా ఉందమ్మా. ఇప్పుడు తను అంటే ఏముంది, అన్ని అప్పుల పాలే. జనాభాకి ఇచ్చారు, తన సొమ్మేం కానీ రాష్ట్రం మీద సంపాదించి ఇచ్చింది అయితే ఏమీ లేదు. ఇప్పుడు నేను వచ్చింటే పథకాలన్నీ అమలు అయిపోయి గవర్నమెంట్ చేయట్లేదు. ఇప్పుడు నా పిల్లలు పెద్దలు అయ్యి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళ పిల్లలు రాబోయేటప్పుడు ఈ రేట్లు డబల్ అయిపోతాయి. ఎందుకంటే రాష్ట్రం మీద అప్పు కదా అన్నీ ఇచ్చేది. మనకైతే ఓన్లీ సంపాదించేది ఇవ్వట్లేదు కదండి, అన్ని అప్పులే కదా. మరి రాబోయే తరానికి ఏమి ఇస్తారు వాళ్ళు? కేజీ బియ్యం 100 రూపాయలు అవుతుంది. అప్పుడు అది రాం కదా. పథకాలు ఇవ్వకపోయినా పర్లేదు, అప్పులు మాత్రం అవ్వకుండా ఉంటే చాలు. రాష్ట్రం రాబోయే తరం బాగుంటుంది. ఈసారి ఆయన ఏమంటున్నారు, నేనే వస్తాను అధికారంలోకి. ఎవరమ్మా, ఎవరు చాలామంది పనులు లేక బాగా ఇబ్బంది పడ్డారు. ఇసుక బాగా రేట్లు పెరిగిపోయి, మందు రేట్లు పెరిగిపోయి చాలా ఇబ్బంది పడ్డారు. దాని గురించి అయితే నాకైతే తెలియదమ్మా. చాలామంది అంటున్నారు పాత బ్రాండ్లు అన్నీ వచ్చినాయి, రేట్లు కూడా కొద్దిగా తగ్గినాయి అంటున్నారు. నాకైతే అవగాహన లేదు దాని మీద. ఈ విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ పనిచేసే లోపల ఉన్న వర్కర్లు కానీ చాలా నా ధన్యవాదాలు. ఈ రాజధాని పనులు ఎట్లా జరుగుతున్నాయి? అదే అమ్మ, కొత్త కదా. 1 సంవత్సరం 2 సంవత్సరాలు పోతే మనం అయ్యిద్ది. పట్టుదలకైనా చెయ్యాలి. అతని ఆశయం బాబు. జగన్ నుండి అయిపోయేది కదా. జగన్ నుండి అయిపోయేది అంటే 3 రాజధానులు అన్నాడే కానీ ఏది ఒక్కసారి కూడా ఏది లేదు కదా. అంతవరకే సరిపోయింది, ఏది లేదు కదా. ఇప్పుడు మనోడు అక్కడ పనులు మొదలైంది కదా, అమరావతిలో మొత్తం మొదలైంది కదా. విజయవాడ రాజధాని అవ్వాలి, ఆయన కళ చేస్తారు కదా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిపాలన ఆయన అయితే సూపర్, అసలు చెప్పవసరం లేదు. ఆయన గురించి అయితే అసలు ఏం రిమార్క్ లేదు, ఏం లేదు. అయితే ఏంటంటే ఏమైనా సన్నివేశం జరిగినప్పుడు జనాభాలకు వస్తే ఒత్తిడి ఎక్కువైపోతుందని రాలేకపోతున్నాడు కానీ ఆయన మన నెంబర్ 1 అన్నమాట. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం పదవి లోకేష్కి ఇవ్వాలని చెప్పేసి చాలా మంది అంటున్నారు. అంటే ఏమంటారు మీరు? లేదు అలా కుదరదు. ఆ పదవి కావాలంటే దానికి రేంజ్ కావాలి, దానికి ఇది కావాలి కదమ్మా. ఆ సత్తా ఉన్నాడు మన పవన్ కళ్యాణ్ అక్కడే. కానీ లోకేష్ బాబుకి అయితే కొత్త కదా, అంతగా అవగాహన లేకపోవచ్చు. మనోడు 10 సంవత్సరాలు నలిగాడు పవన్ కళ్యాణ్, అతను 5 సంవత్సరాలు కదా. పోయినసారి ఈసారి కదా. వేస్ట్ అమ్మ. నారా లోకేష్కి అయితే కొద్దిగా ఎదగాలి, ఇంకా నేర్చుకోవాలి. ఈయన బాగా అనుభవం ఉన్నాడు, బాగా నలిగిన మనిషి కాబట్టి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి అయితే కరెక్ట్.